అటు పిమ్మట దుర్యోధన భీముల బలపరాక్రమ ప్రదర్శనను ద్రోణాచార్యులు వారు ప్రకటించారు. ఇద్దరు గదలు భుజాన పెట్టుకుని నిలబడితే ఒక పర్వతానికి ఉన్న 2 ఎత్తైన శిఖరాల్లా కనిపించారు. ఆడ ఏనుగు కారణంగా కలబడే 2 మదపుటేనుగుల్లా ఢీకొన్నారు. అవనీ చక్రము పాదఘాతహతి నల్లాడంగన్ అత్యుగ్ర భైరవ హుంకారరవంబునన్ వియదగారం బెల్ల భేదిల్లన్ పాండవ కౌరవ్య గదా విఘట్టనము అఖాండ ప్రోద్ధతమై భావి పాండవ కౌరవ్యరణాభిసూచన పటిష్టంబయ్యే ఘోరాకృతిన్. కాళ్ల తొక్కుడు దెబ్బలతో భూమండలం చెలించగా మహాభయంకర హుంకారధ్వనితో ఆకాశమనే ఇల్లంతా బ్రద్దలయ్యేటట్టుగా భీమ దుర్యోధన గదల తాకిడి కాలంలో ఏర్పడి భయంకర రూపంతో మున్ముందు రాబోయే కురు పాండవ మహాసంగ్రామాన్ని ఇప్పటికిప్పుడే స్పష్టంగా సూచించేదయింది. కురుక్షేత్ర యుద్ధంలోని చివరి ఘట్టం భీమ దుర్యోధన గదాయుద్ధం. దానికి ఈ గదాయుద్ధ ప్రదర్శనం వ్యంజకంగా ఉన్నది. వారి మధ్య నడుస్తున్న భీకర పోరును విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించి చెప్తున్నాడు. అప్పుడు భీమ దుర్యోధనుల గదాకౌశలం చూసే ప్రజలు పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని ఒకరినొకరు అనుకుంటున్న మాటలు విని అస్త్ర విద్యా ప్రదర్శన రంగం భగ్నమవుతుందన్న భయంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామని పంపి ఆ భీమ దుర్యోధనులను తొలగించి సముద్ర ఘోషవలే మోగుతున్న వాద్యధ్వనిని మాన్పించి నా ప్రియ శిష్యుడైన అర్జునుని ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూడండని ప్రకటించిన తరువాత ఇంతలో నల్లని కన్నులవాడు పాండవ మధ్యముడు అయిన అర్జునుడు బంగారు రంగుగల కవచాన్ని ధరించి ఎత్తైన ధనస్సును అమ్మిన పొదిని ధరించి జనులంతా చూస్తూ ఉండగా క్రీడాస్థలం మధ్యకు వచ్చి నిలబడ్డాడు. నమంతా ఇతడు ఇంద్రుడి అంశతో జన్మించాడుట, శ్రీకృష్ణుడికి అత్యంత దగ్గరి స్నేహితుడుట, పాండవ శ్రేష్ఠుడట, మహావీరుడట, అస్త్ర విద్యలో నేర్పరియట, ధర్మం తెలిసిన వాళ్ళలో మొట్టమొదటివాడుట, భరత వంశానికి కీర్తి తెచ్చేవాడు, కుంతి కడుపు చల్లగా పుట్టినవాడని పరిపరి విధాలుగా అర్జునుడిని కీర్తిస్తూ ఉంటే విన్న కుంతి ఆనందంతో విప్పారిన కన్నులతో రాకుమారుల మధ్యనున్న అర్జునుని చూసి ఎంతో సంతోషించింది. మనస్సులోని సంతోషజల ప్రవాహం వెలుపలికి వచ్చినట్లు కుంతీదేవి పాలిండ్ల నుండి పాలధారలు, కన్నుల నుండి ఆనంద బాష్పధారలు బయటికి వచ్చాయి. అర్జునుని కీర్తిస్తూ జనుల కేకలు, అరుపులు ఆకాశాన్ని అంటుతూ ఉంటే ఏమిటి సందడి అని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి అడిగాడు. అప్పుడు విదురుడన్నాడు, గొప్ప బాహువులు కలవాడు, పరాక్రమవంతుడు అయిన అర్జునుడు తన విద్యా ప్రదర్శనకు రాగానే ప్రజలు ఎడతెరిపి లేకుండా జయ జయధ్వానాలు